అయితే మీకు పెళ్ళైంది కదా, ఒక్కసారి ఎవరికైనా ఒక్కసారి అయింది, 2 సార్లు అయింది. బ్రహ్మాండంగా మీకు ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారా, వెనకాల ఎవరైనా ఉన్నారా అని మేము అడగలేదు. పెళ్ళి అయ్యిందా లేదా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. అదేంటి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు, డిఎమ్స్ వచ్చుంటే లవ్ మ్యారేజ్ కదా చేసుకోవాలి అంటే చాలా వస్తాయి చెప్పండి, కొన్ని వందలు వేలు మెసేజ్లు వస్తాయి. కానీ అది జెన్యూన్ అయినా ఫ్రాడ్ అయినా వద్దు. ఎందుకు వద్దు? ఒకటే ముద్దు, రెండోది వద్దు. లేదు, అంతకు ముందన్నా వచ్చింది మీకు. అసలు లవ్ స్టోరీసే లేవా? నాకు అంటే మామూలుగా ఇప్పుడు పెళ్ళికి ముందు స్టోరీస్ ఏం లేవు. కానీ మనం చేసే రచ్చకి నేను యాక్చువల్లీ మన టిక్టాక్లో ఉన్నప్పుడే మనం ఒక ట్రెండ్, అప్పుడే కాగ్నిజెంట్లో ఉన్నా, మిలియన్స్ లేటివి టిక్టాక్లో. ఆ రేంజ్లో ఆడేటోని ఆఫీస్ని, మేనేజర్ని, ఎస్డిఎంని, ప్రాజెక్ట్ మేనేజర్ని వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటుండే, బొచ్చు కూడా భయపడపోతుండే. అమ్మ తోడు వస్తే అందరు సలాం కొడుతుండే, వాళ్ళు వస్తే నాకు హైఫై ఇస్తుండే. అలా భుజం మీద ఎక్కి వరుణ్ అని ఉంటాడు, పెద్ద తోప్ క్యాండిడేట్ నార్తోడు, వస్తే అందరు సలాం కొడుతుండే. నా దగ్గరకు వచ్చి కిక్ బాక్సింగ్ చేసి ఇక్కడ ఎక్కించుకొని ఫ్లోర్ మొత్తం తిప్పుతుండే. పెద్ద మొత్తం టీం మొత్తం పరిశాన్ అవుతుండే. నేను సృష్టించిన ట్రెండ్ అంటే మనం ఇచ్చిన కంటెంట్, నేను చేసే వర్క్ కూడా అట్లా చేస్తుండే, చాలా కష్టపడుతుండే, ఎంటర్టైన్ ఫీల్ అవుతుండే, ఎంజాయ్ చేస్తుండే మా టీం. అప్పుడు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఆఫీస్లో? అప్పుడా అంటే నన్ను చూసి మనం ఇచ్చే కంటెంట్కి, మన మాట తీరుకి, మన యాటిట్యూడ్కి నన్ను చూసి ఇంప్రెస్ అవుతుండే. ఇంప్రెస్ అంతే అంతే. ట్రై చేసారు కానీ మన కంటెంట్కి రారు, తెలుసు వీడు రాడ్, వీడు ఎట్లుండాలని అట్లా ఉంటాడో, వద్దు. ఓకే, మీకు మ్యారేజ్ మీద ఇంప్రెషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది విడిపోతున్నారు కదా, మీరేమంటారు? అంటే యాజ్ ఏ ఫ్రెష్ కపుల్గా అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే ఒకటైతే చెప్తా, ఈ ప్రపంచంలో దరిద్రమైనది లవ్ మ్యారేజ్. దరిద్రం నిజమే, చేసుకున్న వాళ్ళందరూ అన్యాయమే. అంటే 100%లా ఒక 10% సక్సెస్ స్టోరీస్, 90% స్టార్టింగ్ బాగుంటారు, తర్వాత విడిపోతారు, చాలా బాధలు పడతారు. నేను చెప్పాలంటే లవ్ మ్యారేజ్లో వర్తబుల్ కాదు. మంచిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, మంచిగా అమ్మా నాన్న చూపించింది చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే చాలా ట్రావెల్ చేసి పెళ్లి చేసుకుంటాం, ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుని ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. చాలా ట్రావెల్ చేసిన వాళ్ళకే ఒక గ్యారంటీ లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒక గ్యారంటీ ఎలా ఉంటుంది? అది ట్రస్ట్. ఇప్పుడు నేను చేసుకున్న అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు నాకు గడ్డపార లాంటి కొడుకున్నాడు, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మా అన్నది లవ్ మ్యారేజ్, మా పెద్ద అన్నది, చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పినా కదా 10% అట్లుంటారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైనా అంతే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న లైఫ్ స్టైల్లో ఈ లవ్ మ్యారేజ్ అనేది వాడుకొని వదిలేయాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న మార్కెట్లో కాదు. చాలామంది పెళ్ళిళ్ళు అయితే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినాయి. అయ్యో వాళ్ళు మొన్న రీసెంట్గా నేను ఒకటి పెళ్లి గురించి పెట్టిన, ఇట్లనే పెళ్లి చూపుల గురించి, అది 2 మిలియన్ పోయింది వీడియో. అది అలా మా క్యాస్ట్ కోమటోల గురించి వాడినా, అది మొత్తం కోమటోళ్ళకి అందరికీ వెళ్ళిపోయింది, చాలా మందికి వెళ్ళింది. కమెంట్స్లో చూసుకుంటే అన్న మోహన్కి 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళి అయితేలే. సో మీరు చాలా పెళ్లి సంబంధాలకి చూసుంటారు కదా అమ్మాయిల్ని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? నేను చాలా వెళ్ళినా, అయ్యో అసలు తిరగని ప్లేస్ లేదు సిటీలా, సిటీ దాటి కూడా పోయినా, తిరిగి 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 యాస్టకు వచ్చి అసలు వాళ్ళ కోరికలు ఆకాశానికి అంటుతుండే. పెద్ద ట్విస్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ మా అన్నది, పెద్ద ఉంది లవ్ మ్యారేజ్, కాతాం క్లోజ్, అదేంటి నన్ను క్యాన్సిల్ చేస్తుండే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అంటే బేసిక్ కామన్ సెన్స్ అమ్మాయిలకి, అమ్మాయిలు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని దన్నాలి ఫస్ట్, వాళ్ళ వల్లనే వీళ్ళు చెడిపోతారు. బేసిక్ సెన్స్. లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, ఏం లంగతనం దొంగతనం చేసలే కదా, మర్డర్లు చేసలే కదా, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఒక స్టాండర్డ్లు ఉన్నారు. ఇప్పుడు నేను చేసుకునేది నా కంటెంట్ ఏందో అందరికి తెలుసు. ఇప్పుడు నేను మంచిగా చూసుకోకపోతే అప్పుడు అనాలి. ఈ లవ్ మ్యారేజ్ అనగానే దగ్గర వరకు వస్తుండే బొట్లు పెట్టుకుంటుండే, క్లోజ్, క్యాన్సిల్, లవ్ మ్యారేజ్ అని తెలుస్తుండే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్తే అది నాకు పడుతుండే. ఇంకా కొందరు అయితే వాళ్ళ కోరికలు, తిననీకే తిండి ఉండకపోతుండే, ఉండనీకే గతి లేకపోతుండే, కానీ కోరికలు మాత్రం కోట్లు. అయ్యో నరకం చూసినాం. అవి చూసి 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 లాస్ట్కి దీని అమ్మ జీవితం పెళ్ళొద్దు బొచ్చొద్దు, ఇక చాలు చూద్దాం
ఏదైతే అది టిక్టాక్లో మన కంటెంట్ పోతుంది. కానీ నాకు ఈ డౌట్ వచ్చింది, ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళని కావాలనుకుంటారు అందరూ. మీదేంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈ ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు ఉంటాయో చెప్పలేము కదా. ఇన్స్టాగ్రామ్ యాప్ పోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, కొత్త యాప్ లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. మీకు ఫేమ్ ఉంది కాబట్టి వస్తారు, బట్ అది వెళ్తుందా లేదా అనేది చెప్పలేం. సో ఎంత ఆలోచించారు మీ వైఫ్ గారు అసలు? అంటే అప్పటికి జాబ్ ఉంది నాకు, ట్రెండ్ టిక్టాక్ వెళ్ళిపోయింది అప్పుడే. నాకు ఇట్లా పెళ్లి అయ్యే మూమెంట్లో టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. ట్రెండ్ ఉంది, ఆ ట్రెండ్ అయిపోయింది, కానీ జాబ్ ఉంది. నాది చాలా అసలు అది నాది పెద్ద సినిమా తీయొచ్చు అది అసలు ఎట్లా కుదిరిందని. అంటే దేవుడు మనకు రాస్తాడు ఒక దగ్గర, కానీ పేషెన్స్ ఆగాలి. ఎంతమందికి ఎన్ని కోరికలు ఉన్నా మన టాలెంట్ తగ్గట్టు, మన కంటెంట్ తగ్గట్టు, మన మనసు తగ్గట్టు దేవుడు రాస్తాడు, ఆగాలి. అప్పటి వరకు మనం చిల్ అవ్వాలి అంతే. నేను లైట్ తీసుకున్నా, పెళ్లి లేదు బొచ్చలేదు కాదులేదు చూసుకుందాంలే, మన దగ్గర కంటెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, మనల్ని వచ్చేటోళ్ళు వస్తారు అని చెప్పి లైట్ తీసుకున్నా. రిలాక్స్ అయిపోయినా, రిలాక్స్ అయ్యే లోపు ఇక ఇట్లా ఇది మా అన్న వాళ్ళ కొలిక్ నుంచి, మా అన్న వాళ్ళ ఆఫీస్ నుంచి, వాళ్ళ కొలిక్ నుంచి ఇట్లా ఇట్లా వచ్చింది. ఒక ఫోటో వస్తే మిరియాల కూడా వాళ్ళది, మా వైఫ్ వాళ్ళది వస్తే అది అట్టట్టట్టు వెళ్ళి అది ఎటో తిరిగింది. ఇక ఎటో తిరిగి తిరిగి ఇట్లా వచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నా. ఒకవేళ అట్లాంటివి లవ్ మ్యారేజ్ అట్లాంటివి పోతే గడ్డపార లాంటి కొడుకు ఉండకపోతుండేనేమో, అప్పుడు ఈ ఫేమ్ ఉండకపోతుండేనేమో, ఎట్లాంటి ట్విస్ట్లు ఉంటుండేమో. ప్రెసెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ వల్లనే మంచి కొడుకున్నాడు. లవ్ మ్యారేజ్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ నాకు ఎన్ని సంవత్సరాలు అయితే నెగిటివ్ అని చెప్తా. వద్దు, పాసింగ్ క్లౌడ్స్ అవన్నీ వద్దు.